చెప్పుల యోగి. చంద్రసేనుడనే రాజు వద్ద భూషణుడనే విదూషకుడుండేవాడు. వాడికి చమత్కారంతో పాటు పెద్దలను మెప్పించడం కూడా తెలుసు. ఒక రోజున చంద్రసేనుడికి వాడంటే విపరీతమైన అభిమానం పుట్టి, నాకు హాని కలిగించనిది, నీకు లాభించేది ఏం కోరుకున్నా ఇస్తాను, అడుగు అని అన్నాడు. భూషణుడు వినయంగా, ప్రభు, విదూషకుడి జీవితం కత్తి మీద సాము వంటిది కాబట్టి మీ వరాన్ని నాకు అవసరం అనిపించిన రోజున అడుగుతాను అని అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. చంద్రసేనుడి ఒక్కగానొక్క కొడుకు రుద్రసేనుడు అమిత గారాభం వల్ల చెడిపోతుంటే రాజు వాణ్ణి గురుకులానికి పంపించాడు. గురుకులంలో వాడి ప్రవర్తన తిన్నగా ఉండనప్పుడల్లా గురువు వాణ్ణి రాజధానికి పంపించేయడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా రుద్రసేనుడు తరచుగానే రాజాంతఃపురంలో కనపడేవాడు. ఒక రోజున చంద్రసేనుడు తన కుమారుణ్ణి గురించి భూషణుడి వద్ద దిగులు పడ్డాడు. యువరాజుకేం ప్రభు, తల్లిదండ్రుల మీది ప్రేమతో తరచుగా ఇంటికి వస్తూ కూడా గురుకులంలో శ్రద్ధగా చదువుకుంటున్నాడు కదా అని అన్నాడు భూషణుడు. అంతా అలాగే అనుకుంటున్నారు, కానీ అసలు సంగతి ఏంటంటే గురుకులాధిపతి వాడి సంగతి నచ్చక శిక్షగా ఇంటికి పంపుతున్నాడు. వాడి ప్రవర్తనను ఎలా బాగుపరచాలో మాకు తెలియకుండా ఉన్నది అన్నాడు చంద్రసేనుడు. అసలు విషయం ఇదా? అలాంటప్పుడు తమరు బాధపడి ప్రయోజనం ఏమిటి? ఇసుకలో నుంచి నూనెను తీయవచ్చు, ఎండమావిలో నీళ్లు తాగొచ్చు, కుందేటి కొమ్మును తేవచ్చు. మూర్ఖుడికి నచ్చ చెప్పడం మాత్రం అసాధ్యమని పెద్దలు చెప్పనే చెప్పారు అన్నాడు భూషణుడు. చంద్రసేనుడికి పట్టరాని కోపం వచ్చి, నా కొడుకును మూర్ఖుడంటావా? నిన్ను కారాగారంలో వేయిస్తాను అని అన్నాడు. భూషణుడు వెంటనే, ప్రభు, నేను తప్పు చేశాను, మన్నించండి అన్నాడు. రాజు కోపం ఇంకా పెరిగి, ససేమిరా, నీకు కారాగార వాసం తప్పదన్నాడు. అప్పుడు భూషణుడు రాజు తనకిచ్చిన మాట గుర్తు చేసి, మీకు హాని కలిగించనిది, నాకు లాభం కలిగించేది ఇప్పుడు కోరుకుంటాను. నా తప్పుకు శిక్షగా దేవాలయం ముందు కూర్చుని వచ్చే పోయే వారి చెప్పులు తుడుస్తాను, కానీ మీరు నన్ను శిక్షించినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు అని అన్నాడు. కారాగారంలో వేయడం కంటే ఇది దారుణమైన శిక్ష అనిపించి చంద్రసేనుడు తృప్తిగా ఒప్పుకున్నాడు. మర్నాడే భూషణుడు ఒక దేవాలయం ముందు కూర్చొని వచ్చే పోయే వారితో, అయ్యలారా, దైవ దర్శనానికి వచ్చేవారికి, దైవ దర్శనం చేసుకుని వెళ్ళేవారికి చెప్పులు తుడవాలని నిర్ణయించుకున్నాను. నాలోని అహంకారాన్ని చంపుకునేందుకు ఇది శ్రేష్టమైన మార్గంగా కనపడింది. మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పసాగాడు. మొదట్లో కొందరు వాడిని వేలాకొలమాడారు, కానీ వాడు శుచిగా స్నానం చేసి గీతాపారాయణం చేసేవాడు. తన ముందాగిన వారిని పేద గొప్ప తారతమ్యం లేకుండా గౌరవించి చెప్పులు తుడిచేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచేసరికి ప్రజలకు వాడంటే గౌరవం ఏర్పడింది. చాలామంది చెప్పులు తుడిపించుకునే ముందు వాడికి నమస్కరించసాగారు. క్రమంగా కొందరు వాడికి సాష్టాంగపడడం ప్రారంభించారు. మరికొన్నాళ్లకు దేవాలయానికి వెళ్ళని నాస్తికులు కూడా వాణ్ణి చూడడానికి రాసాగారు. 3 వారాలు గడిచేసరికి భూషణుడికి చెప్పుల యోగి అని పేరు వచ్చింది. వాడి చేత చెప్పులు తుడిపించుకుంటున్న వారి కోర్కెలు తీరుతాయని నిదర్శనాలు కూడా చెప్పసాగారు. చెప్పుల యోగి గురించిన వార్త రాజు చంద్రసేనుణ్ణి కూడా చేరింది. ఆయన సపరివారంగా అక్కడికి వెళ్ళి భూషణుణ్ణి చూసి తెల్లబోయాడు. భూషణుడు రాజు చెప్పులు తుడిచాక అక్కడి వారితో, అయ్యలారా, ఈ రోజుతో నా వ్రత సమాప్తి అయింది. మీ అందరి సహకారానికి కృతజ్ఞుణ్ణి. నా స్థానంలో మరెవరైనా కూర్చోదలిస్తే కూర్చోవచ్చు అని అన్నాడు. అప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నేనంటే నేనని ఎంతోమంది ముందుకు రాగా భూషణుడు వాళ్ళని మందలించి వాళ్ళలో ఒకడిని కొత్త చెప్పుల యోగిగా నిర్ణయించి, నీలో అహంకారం నశించిందని తెలిసాక మరొక కొత్త చెప్పుల యోగిని నువ్వే ఎన్నిక చెయ్యి అని అక్కడి నుండి బయలుదేరి రాజప్రాసాదానికి వెళ్ళాడు. జరిగిన దానికి చంద్రసేనుడు వింతపడుతూ, నాకు కోపం వచ్చి చెప్పులు తుడిచే శిక్ష పడింది నీకు, నువ్వు యోగివి ఎలా అయ్యావు అని భూషణుణ్ణి అడిగాడు. భూషణుడు మందహాసం చేసి, ప్రభు, ఋషి తలక్రిందులుగా వేలాడితే తపస్సు అయింది, దొంగ వేలాడితే శిక్ష అయింది. ఈ ప్రపంచంలో ప్రతి పనికి సందర్భ సమయాలను బట్టి మంచి చెడులు మారుతూ ఉంటాయి. శిక్ష అని చెప్పకుండా మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను ఆ శిక్షతోనే గౌరవం పొందగలను. మీరు నన్ను శిక్షించారని తెలిస్తే ప్రజలు నా మీద రాళ్ళు విసిరి గేలి చేసేవాళ్ళు. నాది శిక్ష అని తెలియక వాళ్ళు నన్ను యోగి అని గౌరవించారు అని అన్నాడు. నువ్వు ఇలాంటి కార్యానికి పూనుకోవడానికి తప్పక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఇంతకు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు
అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభు, యువరాజుకు గురుకులాధిపతి శిక్ష విధించారనుకోండి, అది 10 మందికి తెలిసేలాగా యువరాజు 10 మందిలో అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయనలో తప్పక మార్పు వస్తుంది. గురుకులంలో తన ప్రవర్తన బాగుండనప్పుడల్లా అక్కడి నుంచి అంతఃపురానికి వచ్చి సకల గౌరవాలు పొందేవాడికి తన తప్పు ఎలా తెలుస్తుంది అని అడిగాడు భూషణుడు. చంద్రసేనుడు కొద్దిసేపు ఆలోచించి, చెప్పుల యోగికి గౌరవం ఉందని నగర పౌరులు చెప్పులు తుడవడానికి పోటీ పడ్డారు. నువ్వు చెప్పింది నిజం. ఇక మీదట యువరాజు గురుకులంలో సాటి శిష్యుల మధ్యనే శిక్షను అనుభవించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తాను అంటూ భూషణుడికి వెలలేని కానుకలిచ్చి సత్కరించాడు. అచిరకాలంలోనే యువరాజులో కూడా మంచి మార్పు వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.